ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ, అసలైన ప్రోటీన్. MDH నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి. మెటల్, రియాలిటీ, అలాగే IT, ఎనర్జీ రంగాల్లో లాభాల్లో కొనసాగుతుండగా PSU బ్యాంక్, డిఫెన్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ అలాగే తదితర రంగాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక మరోవైపు బులియన్ మార్కెట్లో మిశ్రమ పరిస్థితి కనిపిస్తుంది. 24 క్యారెట్ల బంగారం 830 రూపాయలు పెరిగి 1,63,270 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుండగా కేజీ వెండి 800 రూపాయలు తగ్గి 2,45,600 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మార్కెట్ ఎక్స్పర్ట్ వెంకట్ గారు సిద్ధంగా ఉన్నారు. నమస్తే వెంకట్ గారు. నమస్తే అండి. వెంకట్ గారు, ఏంటి గత వారం మార్కెట్స్ క్లోజ్ అయినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఈ వారం ఎలా ఉంది? స్టార్టింగ్ ఎట్లా ఉంది మార్కెట్? ఈ రోజు క్లోజింగ్ ఎలా ఉండే ఛాన్స్ ఉంది? సో ఓపెనింగ్ నుంచి చూసుకుంటే ఈరోజు అంతా కూడా బేరిష్ మూమెంటంలోనే ఉందండి. ముఖ్యంగా మార్కెట్ వచ్చేసి ఈరోజు నైట్కి యుఎస్కు సంబంధించి అంటే ఒక పెద్ద న్యూస్ అనౌన్స్మెంట్కి సంబంధించి అయితే వెయిట్ చేస్తుంది. ఇరాన్కి సంబంధించి మళ్ళీ ఆర్థిక ఆంక్షలు ఈసారి చాలా గట్టిగా విధిస్తాము అని చెప్పేసి యుఎస్కు సంబంధించి అయితే అనౌన్స్మెంట్ ఉంది. ఈరోజు నైట్కి దానికి సంబంధించి విధి విధానాలు అయితే వాళ్ళు చెప్తారు. అంటే ఇప్పుడు దాకా కొత్తగా వాళ్ళు ఆంక్షలు విధించారంటే ఇప్పుడు దాకా వాళ్ళకి ఆంక్షలు విధించారు. అయితే ఈసారి విధించే ఆంక్షలు చాలా కఠినంగా ఉంటాయి. అలాగే ఇరాన్తో ఏదైనా దేశం వాణిజ్యం చేసుకుంటే ఆ దేశం మీద కూడా మేము ఆంక్షలు విధిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. సో ఈ ప్రభావం మార్కెట్ల మీద అయితే చాలా తీవ్రస్థాయిలో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మన మార్కెట్ చూస్తూ ఉంటే ఓపెనింగ్ దగ్గర నుంచి కూడా చాలా నెగిటివ్గానే ట్రేడ్ అవుతుందండి. ప్రస్తుతం చూసుకుంటే 88.4 పాయింట్స్ డౌన్లో నిఫ్టీ అయితే ట్రేడ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ చాలా సెక్టోరియల్ ఇండెక్స్ అన్నీ కూడా మనకి డౌన్లోనే ట్రేడ్ అవుతున్నాయి. కాకపోతే మెటల్, IT ప్రస్తుతానికైతే కొంచెం మార్కెట్ ఇంకా భారీగా పతనం అవ్వకుండా కాపాడుతున్నాయని చెప్పుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ చాలామంది గోల్డ్ గురించి చూస్తున్నారు. గోల్డ్ ధరలు పెరుగుతూనే ఉన్నటువంటి సిచ్యువేషన్. సోషల్ మీడియాలో ఏకంగా ఈసారి 2 లక్షల మార్కు దాటేయచ్చు అనేటటువంటి వార్తలు కూడా సర్క్యులేట్ అవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఆ స్థాయి వరకు వెళ్ళే ఛాన్స్ ఉందనుకోవాలా? సో సోషల్ మీడియా గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి వాస్తవంగా. ఎందుకంటే సిల్వర్ అప్పుడు కూడా ఈ విధంగానే సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం కల్పించారు. సిల్వరు వెళ్ళిపోతుంది, ఇంకా 7 లక్షలకి వెళ్తుంది, 10 లక్షలకి వెళ్తుందని కూడా విపరీతంగా సోషల్ మీడియాలో ప్రచారం కల్పించడంతో చాలా మంది మదుపరులు అది నిజమేనని నమ్మి సిల్వర్ మీద అది 3 లక్షలు 3.5 లక్షలు ఉన్నప్పుడు కూడా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజుకి కూడా ఆ ప్రైస్ రాక చాలా వరకు లాసుల్లోనే ఉన్నారండి. సో గోల్డ్ పరిస్థితి కూడా చూస్తూ ఉంటే దాదాపుగా అలాంటి సిచ్యువేషన్స్. అంటే ఒక నెంబర్ అయితే చెప్పేస్తున్నారు, దానికి ఒక లాజికల్ కంక్లూజన్ ఏమి ఇవ్వటం లేదు. ఎందుకు వెళ్తున్నారు సార్ 2 లక్షలు ఎందుకు వెళ్తుంది అనే దానికి వాళ్ళు క్లియర్గా చెప్పలేకపోతున్నారు. సో మనం ఒకసారి లాజికల్గా మనం మాట్లాడుకుంటే గోల్డ్ 2 లక్షలకి వెళ్తుందా వెళ్ళదా అనేది కాసేపు పక్కన పెడుతుంది. అసలు గోల్డ్ ఎందుకు పెరుగుతుంది ఇప్పుడు మనం గమనించాలి. ఎందుకు పెరుగుతుందని తెలిస్తే అది ఎంతవరకు వెళ్తుంది అనేది కూడా తెలుసుకోవచ్చు అండి. సో గోల్డ్ అనేది ఇప్పుడున్న మార్కెట్లో కొంచెం సేఫ్ హెవెన్గానే చూస్తున్నారు ఇన్వెస్టర్లు అందరూ కూడా. ఈక్విటీ మార్కెట్లు అన్నీ కూడా మనకి రిటర్న్స్ అనేది చాలా దారుణంగా ఉన్నాయి. నిఫ్టీ కనుక చూసుకుంటే లాస్ట్ 1 మంత్లో నీల్ రిటర్న్స్. సో సెక్టరల్ పరంగా చూసుకుంటే మెటల్ సెక్టర్, IT సెక్టర్ లాస్ట్ 1 మంత్ నుంచి రిటర్న్స్ ఇస్తున్నాయి. కానీ మెయిన్ బ్రాడ్ మార్కెట్ ఇండెక్స్ అయితే మాత్రం నీల్ రిటర్న్స్లో ఉంది లాస్ట్ 1 మంత్ నుంచి చూసుకుంటే. సో మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్లు ఎక్కడ చేయాలి అంటే స్టాక్స్ పరంగా చూసుకుంటే చాలా స్టాక్స్ నెగిటివ్ రిటర్న్స్లోనే ఉన్నాయి. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఎవరైతే 2026 జనవరి 1 నుంచి SIP మోడ్లో మ్యూచువల్ ఫండ్స్ స్టార్ట్ చేశారో 90% ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా లాసుల్లోనే ఉన్నాయండి. SIP మోడ్లో స్టార్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ గురించి నేను చెప్తున్నాను. 2026 జనవరి నుంచి ఒక 10% ప్రాఫిట్లో ఉండొచ్చు, కానీ 90% ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్స్ అయితే లాసుల్లోనే ఉన్నాయి. సో మార్కెట్లు ఇంకా అంటే స్తబ్దుగానే ఉన్నాయి. నిఫ్టీ పరంగా చూసుకుంటా ఉంటే మనం టెక్నికల్గా మాట్లాడుకుంటే వీక్లీ బొలింజర్ బ్యాండ్ కంప్రెస్ అయిపోయిందండి, విపరీతంగా కంప్రెస్ అయిపోయింది నిఫ్టీలో. సో ఇదివరకు కూడా మనకి నిఫ్టీలో వీక్లీ బొలింజర్ బ్యాండ్ ఎప్పుడైతే కంప్రెస్ అయిందో దాని తర్వాత ఎక్స్పాన్షన్ అప్పుడు కొత్త హైస్ని క్రియేట్ చేసింది. సో 2025 అక్టోబర్ దాని తర్వాత నుంచి ఫ్రెష్ హై అనేది మనకు వచ్చిందండి. తర్వాత అంతకుముందు 2024 మే ఆ టైంలో కంప్రెషన్ జరిగింది, దాని తర్వాత ఫ్రెష్ హై వచ్చింది. అలా ప్రీవియస్గా ఎప్పుడు కంప్రెషన్ జరిగినా కూడా వీక్లీ టైం ఫ్రేమ్లో బొలింజర్ బ్యాండ్లో 2023 నవంబర్లో కూడా కంప్రెషన్ జరిగితే దాని తర్వాత ఫ్రెష్ హై అనేది క్రియేట్ చేస్తుంది.
ఇప్పుడు నిఫ్టీ ఈ విధంగా కంప్రెషన్ మోడ్లోకి అయితే వచ్చిందండి. అయితే ఇమీడియట్గా ఫ్రెష్ అయ్యి వస్తుందంటే కాదండి, కొంత కన్సాలిడేషన్ జరిగిన తర్వాత మళ్ళీ అప్ సైడ్ మూమెంటం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మనం నిఫ్టీలో కొత్త హైని అయితే క్రియేట్ చేస్తున్నాం, కొత్త హై అయితే నిఫ్టీ క్రియేట్ చేస్తుంది, అది కూడా చూస్తాము. అయితే కొద్దిగా ఓపిక పట్టాలి మదుపర్లు అందరూ కూడా. సో ఇప్పుడు గోల్డ్ పరంగా మనం మాట్లాడుకుంటే ఆ టాపిక్కి మళ్ళీ వద్దామండి. ఇది ఎందుకు చెప్తుంటే నిఫ్టీలు అంటే ఇక్కడ స్టాక్స్లో ఈక్విటీలో పెట్టుబడి పెడతా ఉంటే రిటర్న్స్ తక్కువ ఉన్నప్పుడు మరి మదుపర్లు ఏం చేస్తారు? ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ కదా, ఎక్కడ సేఫ్ హెవెన్ ఉంది అనేది చూసుకుంటారు. నెక్స్ట్ సేఫ్ హెవెన్ ఏముంటుంది మనకి? గోల్డ్ అండ్ సిల్వర్ అండి. సో ముఖ్యంగా గోల్డ్ సైడ్. సో అందుకని గోల్డ్లో పెట్టుబడి పెట్టడం అనేది స్టార్ట్ అయింది. ఎప్పుడైతే గోల్డ్లో ఇన్ఫ్లోలు ఎక్కువ వస్తున్నాయో మీరు గమనిస్తూ ఉంటే జూలై మిడ్ నుంచి ఆల్మోస్ట్ చూస్తూ ఉంటే జూలై స్టార్టింగ్ నుంచి అనుకోవచ్చు, జూలై స్టార్టింగ్ నుంచి గోల్డ్లో పెట్టుబడులు వెల్లులాగా వచ్చినాయండి, బాగా వచ్చినాయి, విపరీతంగా వచ్చినాయి. సో ఇంటర్నేషనల్గా డేటా మనం కూడా తీసుకుంటే జూలై స్టార్టింగ్ నుంచి కూడా గోల్డ్లో పెట్టుబడులు బాగా వచ్చినాయండి. అక్కడి నుంచి చూసుకుంటే జూలై దగ్గర నుంచి అప్పుడు మనకి గోల్డ్ ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకుంటే 1,40,000లో ఉందండి. సో 1,40,000 దగ్గర నుంచి అంటే మనం 10 గ్రాముల గురించి 10 గ్రాముల గురించి మాట్లాడుకుంటున్నాం. 1,40,000లో ఉంది. అక్కడి నుంచి చూసుకుంటే ఇవాళ 1,63,000కి వచ్చింది గోల్డ్ ఫ్యూచర్స్ ఇంటర్నేషనల్ మార్కెట్లో. సో అంటే దగ్గర దగ్గర 23,000 గోల్డ్ పెరిగిందండి. ఎంత? 2 నెలల్లో 23,000 పెరిగింది గోల్డ్. మళ్ళీ ఇక్కడి నుంచి పెరుగుతుందా అంటే ఇక్కడ మనం చూసుకోవాలి. ఈక్విటీ రిటర్న్స్ ఎప్పుడైతే మీకు నిల్ రిటర్న్స్ వస్తే ఈక్విటీ రిటర్న్స్ తక్కువ వస్తాయో డెఫినెట్గా గోల్డ్ మళ్ళీ పెరగడానికి ఆస్కారం ఉంది. సో సెకండ్ ఇంకోటి ఏం చేస్తారంటేనండి, గోల్డ్ ఒకటే కాదు, కమోడిటీ మార్కెట్లో రెండోది క్రూడ్ ఆయిల్ మీద కూడా ఎక్కువ హెవీగా ఇన్వెస్ట్ చేస్తారు. మీరు గమనిస్తూ ఉంటే క్రూడ్ ఆయిల్ కూడా విపరీతంగా పెరుగుతుంది. సో ఇవాళ పరిస్థితి చూసుకుంటే క్రూడ్ ఆయిల్ 90+ ట్రేడ్ అవుతుందండి. సో గోల్డ్ విషయంలో వెంకట గారు అన్ని దేశాల ప్రజలు వేరు, దేశాలు వేరు, మన భారతీయులు వేరు కదా. మన భారతీయులు కేవలం ఇన్వెస్ట్మెంట్ పర్పస్లోనే తీసుకోరు. చాలామంది అలంకరణ కోసమో సంప్రదాయం పేరుతోనో పండగలనో కొంటూ ఉంటారు కదా. ఇప్పుడున్న ఎట్ ప్రెజెంట్ టైంలో బాగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో తగ్గుతుందేమో అని ఆశిస్తున్న కొంతమంది వ్యక్తుల కోసం ఏం చెప్తారు? తగ్గే ఛాన్స్ ఉందా? కొనడం మంచిదేనా అంటే ఏం చెప్తారు? ఒకప్పుడు రోజులండి శివ గారు, ఒకప్పుడు రోజులు గోల్డ్ అనేది ఆర్నమెంట్స్ కోసం వాటి కోసం కొనుక్కునేవాళ్ళు. కానీ ఇప్పుడున్న జనరేషన్, యంగర్ జనరేషన్ అంతా కూడా గోల్డ్ ట్రేడింగ్లోకి వచ్చేసారండి. సో నేను ఇదంతా కూడా ఏంటంటే డేటాతో మాట్లాడుతున్నాను. చాలా వరకు కూడా గోల్డ్ ట్రేడింగే చేస్తున్నారు. ఆర్నమెంట్స్ పరంగా కొనుక్కునేది కూడా చాలా తక్కువగానే మనం చూసుకుంటే గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్స్లో హెవీ వాల్యూమ్స్ ట్రేడ్ అవుతుంది. మరి గోల్డ్ ఈటీఎఫ్స్, సిల్వర్ ఈటీఎఫ్స్లో హెవీ వాల్యూమ్స్ ట్రేడ్ అవుతున్నాయంటే దాని మీనింగ్ ఏంటండి? డిజిటల్ గోల్డ్లోకి వచ్చేస్తున్నారు అందరూ, ఆర్నమెంట్ పరంగా కాదు. అలంకారానికి కొనుక్కుంటున్నారు, ఆ పర్సంటేజ్ ఆఫ్ షేర్ ఎట్లానే ఉంది. అది కాకుండా ఇన్వెస్ట్మెంట్ పరంగా రిటర్న్స్ తీసుకోవడానికి గోల్డ్లోకి వస్తున్నారండి. అందువల్ల మీకు గోల్డ్లో పెరగడానికి ఎక్కువ మనకి ఇప్పుడు చూస్తున్న ప్రైజులు అనేది ఎక్కువగా అందుకనే వచ్చాయండి. తర్వాత బ్రెంట్ క్రూడ్ కూడా చూస్తామంటే 93కి వచ్చేసింది. అంటే ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ఇవి కూడా పెరుగుతున్నాయో కమోడిటీ మార్కెట్లోకి రిటర్న్స్ వస్తున్నాయండి, ఈక్విటీ మార్కెట్లోంచి, అందువల్ల పెరుగుతుందండి. అయితే నెక్స్ట్ గోల్డ్ ఎక్కడికి వెళ్తుంది? సో టెక్నికల్ లెవెల్స్ చూస్తే మాత్రం 1,65,000 కనుక దాటింది అంటే గోల్డ్ 1,65,000 పైన కనుక మనకి సస్టైన్ అయింది అని అంటే నెక్స్ట్ 1,80,000 వరకు వెళ్తుందండి. మ్యాక్సిమం 1,80,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. 2 లక్షలు వెళ్ళటం అనేది కొంచెం ఇప్పుడున్న పరిస్థితుల్లో అతిశయోక్తి. ఎందుకంటే మళ్ళీ కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుందండి. 1,65,000 కనుక క్రాస్ అయింది అని అంటే నెక్స్ట్ స్టాపు 1,70,000 దగ్గర నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. 1,80,000 దగ్గర హెవీగా సెల్లింగ్ ప్రెషర్ కూడా జరుగుతుంది. అంతకుముందు కూడా మనకు ప్రీవియస్గా 1,80,000 దగ్గర సెల్లింగ్ ప్రెషర్ విపరీతంగా జరిగింది జనవరిలో చూస్తే. అక్కడి నుంచి ఒకేసారి మనకి గోల్డ్ వచ్చేసి 1,37,000కి పడిపోయింది. సో ఆ లెవెల్కి వచ్చిన తర్వాత ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా షార్టింగ్లోకి వెళ్తాయండి. ఈవెన్ సిల్వర్లో కూడా అదే పరిస్థితి. హయ్యర్ లెవెల్స్కి వచ్చిన తర్వాత ఇన్స్టిట్యూషన్ షార్టింగ్లోకి వెళ్తాయి. సో కాబట్టి అక్కడి నుంచి చాలా ఫాల్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. కాబట్టి దయచేసి హెవీ క్వాంటిటీస్, హయ్యర్ లెవెల్స్లో హెవీ క్వాంటిటీస్ పెట్టుకోవద్దు మీరు. అక్కడి నుంచి ఎనీ టైం షార్ట్ సెల్లింగ్ జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు మనకి చూస్తే శ్రావణ మాసం కూడా ఉంది, గోల్డ్ పర్చేజ్ కూడా అంటే డొమెస్టిక్. మరో విషయం, ఇన్వెస్ట్మెంట్ ఈ రేటు పెరిగే కొద్దీ కూడా కొంతమంది డబ్బుని అంటే ప్రాపర్టీని తాకట్టు పెట్టో, డబ్బు తీసుకోను, ఇతరతర మార్గాలు అప్పు తీసుకోను, క్రెడిట్ కార్డు నుంచి స్వైప్ చేసో ఈ డబ్బు అంతా తీసుకొచ్చి బంగారం మీద ఇన్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి, దాని ద్వారా ప్రాఫిట్ వస్తుంది అని ఆశిస్తున్నారు కదా. ఎంతవరకు సేఫ్ అనుకోవచ్చు? ఇలా చేయొచ్చు అంటారా? పొరపాటును కూడా చేయొద్దండి. అసలు అప్పు చేసి ట్రేడింగ్ చేయొద్దు. అసలు ఆ పరిస్థితి అయితే తీసుకోవద్దండి. అప్పు చేసి ఎప్పుడు కూడా ట్రేడింగ్ చేయమాకండి. మీ దగ్గర అడిషనల్ క్యాష్ ఏదన్నా ఉంటే దాన్ని ఇన్వెస్ట్మెంట్ కింద వాడుకోవాలి. సో అడిషనల్ క్యాష్ని మనం యూజ్ చేసుకోవాలి. కానీ మనం ఏ అప్పు చేసి తీసుకొచ్చాము, రేపొద్దున లాస్లు వచ్చింది, ఓ పక్కన చూస్తే
అటు అప్పుల వాళ్ళకి కట్టాలి, ఇటు లాస్ రెండు బేర్ చేయాలి. సో చాలా ఇబ్బంది పడతారు. అసలు ట్రేడింగ్ ఎప్పుడు కూడా ఏ రోజున కూడా పర్సనల్ లోన్ తీసుకుని చేసేవాళ్ళని చూశాను, క్రెడిట్ కార్డ్ నుంచి మీరు అన్నట్లుగా తీసుకుని చేసేవాళ్ళని కూడా చూశాను. సో ఆ పరిస్థితి దయచేసి ఎవరు చేయొద్దండి, దాన్ని అవాయిడ్ అయితే చేయండి. రైట్. మనం కొంతమంది వ్యూయర్స్ క్వశ్చన్స్ కూడా ఒకసారి చూద్దాం వెంకట్ గారు. శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు, నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ స్టాక్ హెచ్చు తగ్గులతో సతమతం అవుతూ ఉంది, ఆశాజనకంగా లాభాలు వస్తాయనుకున్నాం, విత్డ్రా చేసుకోమంటారా, లాభాలు వచ్చేదాకా వేచి ఉండమంటారా అనేది క్వశ్చన్. ఇప్పుడిప్పుడే మొమెంటం స్టార్ట్ అయిందండి. నేషనల్ అల్యూమినియం అనేది రీసెంట్గా మనకి ఆగస్టు 15-16 తర్వాత నుంచి మొమెంటం అనేది అప్ సైడ్ షిఫ్ట్ అయింది. సో 375, 376 జోన్ నుంచి ఇప్పుడు ప్రస్తుతం 400 మార్కుని అయితే క్రాస్ చేసి పైకి వెళ్తుంది. ఈ టైంలో మీరు ఎగ్జిట్లు అవ్వద్దండి, హోల్డ్ చేయండి. మంచి మొమెంటం అప్ సైడ్ షిఫ్ట్ అయినప్పుడు ఈ టైంలో మనం ఎగ్జిట్ అవ్వడం కన్నా ఇప్పుడు హోల్డ్ చేస్తే మళ్ళీ ఫ్రెష్ హైస్ 440 క్రాస్ చేసుకుని మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మెటల్ సెక్టర్ కూడా ఇందాక మనం మాట్లాడుకున్నాం, మెటల్ సెక్టర్ చాలా బాగుంది, లాస్ట్ 1 monthలో పర్ఫార్మెన్స్ అయితే అద్భుతంగా ఉందని. సో హోల్డ్ చేయండి సార్, మెటల్ సెక్టర్ బాగుంటుంది, పెరుగుతుంది. అండ్ విజయవాడ నుంచి రాజు గారు అడుగుతున్నారు ఈ క్వశ్చన్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అండ్ పిఎఫ్సి అలాగే ఫిన్లాక్స్ కేబుల్స్ ఇంకా చంబాయ్ ఫెర్టిలైజర్స్ స్టాక్స్ ఇప్పుడు బై చేయవచ్చా అని అడుగుతున్నారు. సో రెండుగా చూద్దామండి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ బై చేయొచ్చా అని అడుగుతున్నారా? అవును. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఇప్పుడే వద్దండి, టెక్నికల్గా కొంచెం డౌన్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది. ఏదైనా 280 దాటి పైన క్లోజ్ అయిన తర్వాత మాత్రమే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఎంట్రీస్ ఏమి వద్దు, ఫ్రెష్ ఎంట్రీస్ అయితే వద్దండి. పిఎఫ్సిని కూడా అవాయిడ్ చేయండి, ఇంకా డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది, ప్రస్తుతం 362లో ఉంది, అవాయిడ్ చేద్దాం సార్. అండ్ చంబాల్ ఫెర్టిలైజర్స్ కూడా అడుగుతున్నారు. చంబాల్ ఫెర్టిలైజర్స్ ఇంకో స్టాక్ కూడా చెప్పారండి, 4వది ఒక్క నిమిషం. చంబాల్ ఫెర్టిలైజర్స్ కూడా వద్దండి, అవాయిడ్ చేసే స్టాక్ ఇది, ఇంకా డౌన్ ట్రెండ్. ఫినోలెక్స్ కేబుల్స్ ఒకటి. ఫినోలెక్స్ కేబుల్, ఓకే. మరొక క్వశ్చన్ చూద్దామండి. వైజాగ్ నుంచి ముని గారు అడుగుతున్నారు ఈ క్వశ్చన్, స్టీల్ అలాగే ఇన్ఫ్రా లిమిటెడ్ స్టాక్స్ 4 నెలల క్రితం నుంచి మంచి లాభాలు ఇచ్చాయి, ఊహించిన విధంగా డౌన్ఫాల్ అవుతుంది, కోలుకునే పరిస్థితి ఏమైనా ఉందా లేదా, ఇప్పుడు ఈ స్టాక్ పైన ఇన్వెస్ట్ చేయవచ్చా అని అడుగుతున్నారు. ఏ స్టాక్ అండి? స్టీల్లో అంటున్నారు. స్టీల్ స్టాక్స్ అన్నీనా లేకపోతే వారి స్టాక్ పేరు ఏమైనా చెప్పారా? ఒక్క నిమిషం. సో ఫినోలెక్స్ కేబుల్స్ అయితే తీసుకోవచ్చు అండి, వారి ఇందాక క్వశ్చన్కి ఆన్సర్ అది. ఫినోలెక్స్ కేబుల్స్ అయితే కరెంట్ ప్రైస్లో మీరు తీసుకోవచ్చు. ఓకే. అంటే స్టీల్ ఓవరాల్గా చెప్తా అండి, స్టీల్ బాగుంటుందండి. ఓవరాల్గా చూసుకుంటే, కమోడిటీ పరంగా చూసుకుంటే స్టీల్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ కమింగ్ డేస్లో కూడా స్టీల్ పెరిగే ఛాన్స్లే ఉన్నాయి, కానీ పెద్దగా తగ్గేది కాదు. బై అండ్ డిప్స్ మోడ్ మెయింటైన్ చేయండి స్టీల్లో. సో డెఫినెట్గా ఇది కమింగ్ డేస్లో మంచి రిటర్న్స్ అయితే ఇస్తుందండి. ఓకే. ఇక వరంగల్ నుంచి రాజేష్ గారు ఈ క్వశ్చన్ అడుగుతున్నారు, స్వాన్ డిఫెన్స్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ ఈ మధ్య బాగా దూసుకుపోతూ ఉందనుకున్నాం, 2 వారాలుగా పడిపోతుంది, ఇందులో ఇన్వెస్ట్ చేసాం, ఎగ్జిట్ అవ్వాలా, పెరుగుతుందని ఆశ పెట్టుకోమంటారా అని అడుగుతున్నారు. స్వాన్ డిఫెన్స్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ అండి వరకు 2360లో ఉంది, అయితే పెద్దగా ఏం పడలేదండి. రీసెంట్గా చూసుకుంటే 2746 వరకు వెళ్ళి చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఈ రోజు కూడా పాజిటివ్లోనే ఉంది. హయ్యర్ లెవెల్స్కి వచ్చినప్పుడు చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరగడం అనేది కామనేనండి. సో మనం చూసుకుంటే ఏప్రిల్ నుంచి చూసుకుంటే ఇది 1500 దగ్గర నుంచి 2700 వరకు వెళ్ళిన స్టాక్. సో ఇంత మూమెంటం ఇచ్చిన తర్వాత చిన్న ప్రాఫిట్ బుకింగ్ సాధారణంగా ఏ స్టాక్లో అయినా జరుగుతాయి. కాబట్టి దీన్ని ఒక డౌన్ఫాల్ కింద మీరు తీసుకోవద్దు, చిన్న ప్రాఫిట్ బుకింగ్ లాగా తీసుకోండి, మళ్ళీ తిరిగి పెరుగుతుందండి. సో ఆల్మోస్ట్ మీకు 82% రిటర్న్స్ ఇచ్చిందండి. ఎప్పటి నుంచి? ఏప్రిల్ నుంచి 82% రిటర్న్స్ ఇచ్చిన తర్వాత జనరల్గా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు కదా. 82% వరకు కూడా హోల్డ్ చేయడం గ్రేటే. సాధారణంగా 10-20% నుంచి ప్రాఫిట్ బుకింగ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరేం భయపడాల్సిన అవసరం ఏం లేదు, మళ్ళీ తిరిగి పెరుగుతుంది. రైట్. మనకు ఒక కాలర్ కూడా అందుబాటులోకి వచ్చారు, నరేష్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. నమస్తే నరేష్ గారు, వెంకట్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే వెంకట్ గారు. సార్ నమస్తే. ఎలికాన్ ఇంజనీరింగ్ వచ్చేసి 560 రూపీస్ లో ఉన్నాయి సార్, అది కంటిన్యూ చేసుకోవచ్చా? అలాగే నవా లిమిటెడ్ వచ్చేసి 630లో ఉన్నాయి సార్, అది ఏమన్నా వెయిట్ చేస్తే నా ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉందా సార్? మీరు చాట్ బాక్స్ లో కూడా రాసినట్లున్నారు. అవును సార్, అక్కడ చదవట్లేదు కదా. ఓకే, ఇప్పుడే చదువుదాం అనుకున్నానండి నేనే. సో చెప్పండి, ఎలికాన్ ఇంజనీరింగ్ ఏంటి అన్నారు? 580లో ఉన్నాయా మీ దగ్గర? అవును సార్. సో 580లో ఉన్నాయి, కొంచెం డౌన్ ఉందండి. ఇది ఎలికాన్ ఇంజనీరింగ్ మీరు గమనిస్తే 2025 అక్టోబర్ దగ్గర నుంచి కూడా మనకి చాలా టైట్ కన్సల్టేషన్ నడుస్తుంది. అంటే స్వింగ్స్ చేస్తుంది, ఇది కిందకు వస్తుంది మళ్ళీ పైకి వెళ్తుంది, అంటే సెల్ అండ్ రైజ్ మోడ్లోకి వెళ్ళిపోయింది. చిన్న కన్సల్టేషన్లో కూడా ఉంది, బట్ తిరిగి మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయండి.
మీరు లాంగ్ టర్మ్ ట్రెండ్, మనం వీక్లీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే, లాంగ్ టర్మ్ ట్రెండ్లో చూసుకుంటే మాత్రం మనకి పైగా అప్ సైడ్ మూమెంటమే చూపిస్తోంది. కొద్దిగా మీరు వెయిట్ చేయండి, మళ్ళీ తిరిగి పెరుగుతుంది. ఏదైనా 475 దాటి పైన క్లోజ్ అయితే మాత్రం కొంత యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. 475 పైన క్లోజ్ చేయండి, క్లోజ్ అయితేనే యావరేజ్ చేయండి, ఇప్పుడే వద్దు. అండ్ నవా కూడా అంతేనండి, ఇది కూడా చాలా టైట్ కన్సాలిడేషన్లోనే మూవ్ ఉంది. మీ దగ్గర 630లో ఉన్నాయన్నారు, ప్రస్తుతం 567లో ఉంది. హోల్డ్ చేయండి సార్. సో 640 దగ్గర అయితే రెసిస్టెన్స్ కనిపిస్తుంది, కానీ ఈసారి రెసిస్టెన్స్ బ్రేక్ అయి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ ఆల్ టైమ్ హైస్ ఏవైతే ఉన్నాయో 739 జోన్ మళ్ళీ క్రాస్ చేసి పైకి వెళ్తుంది, ఇబ్బంది ఏం లేదు. 600 క్రాస్ అయితేనే దీంట్లో యావరేజ్ ప్లాన్ చేయండి, ఇప్పుడైతే యావరేజ్ ఏం ప్లాన్ చేయొద్దు. అలాగే తిరుపతి ఫోర్జింగ్స్, ఇది లాంగ్ టర్మ్ ఎంట్రీ అడుగుతున్నారు కదా. అవును సార్. సో ఏమన్నా న్యూస్ ఉందండి? లాంగ్ టర్మ్ అడుగుతున్నారు మీరు. అవును సార్. ఓకే, మా ప్రేక్షకులు కూడా చెప్పొచ్చు కదా మీకు తెలిసిన న్యూస్ ఏదో. అంటే అది కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ కాదు సార్, మనం అలా చెప్పలేము. ఓకే, సో టెక్నికల్గా కూడానండి తిరుపతి ఫోర్జింగ్స్ వచ్చేసి 74 పైన క్లోజ్ అయితేనే తీసుకోండి, ఇప్పుడే వద్దు. క్లోజ్ అబౌవ్ 74 పైన క్లోజ్ అయ్యి 1 or 2 days సస్టైన్ అయితే మీరు ఎంట్రీ ధైర్యంగా ప్లాన్ చేయొచ్చు లాంగ్ టర్మ్. లేదు అంటే అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. రైట్ అండి. ఓకే. వెంకట్ గారు, అసలు గ్లోబల్గా ఇంత అనిశ్చిత పరిస్థితులు, ఇన్ని రకాల గందరగోళాలు ఉన్న నేపథ్యంలో అసలు మార్కెట్లోకి కొత్తగా ఇన్వెస్ట్ చేయాలని వచ్చేటటువంటి వ్యక్తులకు ఏం సలహా ఇస్తారు? సో మార్కెట్ గురించి అవగాహన లేని వాళ్ళు అయితే నా సజెషన్ ముందు మ్యూచువల్ ఫండ్స్లోకి రండి. డైరెక్ట్గా ఈక్విటీ మార్కెట్లోకి వస్తే మాత్రం కొద్దిగా ఎదురు దెబ్బలు తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మార్కెట్ మీద అవగాహన లేకపోతే ఇబ్బంది. మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే క్వాలిఫైడ్ ఫండ్ మేనేజర్ ఉంటారు, వారు మన స్టాక్స్ ఏవైతే అంటే వారు ఆ ఫండ్కి సంబంధించిన స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ఇన్డెప్త్ అనాలిసిస్ అనేది చేసి ఫండ్లోకి వాళ్ళు తీసుకుంటారండి. అండ్ డిస్క్లైమర్ అండి, నాకు ఎటువంటి మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి రిజిస్ట్రేషన్స్ కూడా లేవు, కాబట్టి నేను మ్యూచువల్ ఫండ్స్ సజెస్ట్ చేస్తున్నాను అనుకోవద్దు, నాకే కమిషన్ రాదు. చాలామంది మళ్ళీ కింద కామెంట్లు రాస్తారు, నేను మ్యూచువల్ ఫండ్స్ సజెస్ట్ చేస్తాడే నేను కమిషన్ వస్తుందని. అలాని కాదు, కొత్తగా వచ్చే వాళ్ళకి నేను మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు సజెస్ట్ చేస్తున్నాను అని అంటే, మనకేం స్టాక్ మార్కెట్ మీద అవగాహన ఉండదు కాబట్టి, ఈక్విటీ మార్కెట్లో దగ్గర 8,000 స్టాక్స్ పైన ఉంటాయి కాబట్టి వాటిలో ఏది సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది మనకు తెలియదు. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే క్వాలిఫైడ్ ఫండ్ మేనేజరు వారు అందులో ఉన్న మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకున్న పోర్ట్ఫోలియోని పగడ్బందీగా వాళ్ళు మెయింటైన్ చేస్తారు, టెక్నికల్స్గా కానీ ఫండమెంటల్స్గా కానీ చూసి. కాబట్టి మన డబ్బుకి కొంతవరకు భరోసా ఉంటుంది. 100% ఏది గ్యారంటీ ఉండదండి, లైఫే గ్యారంటీ లేదు. సో కొంతవరకు భరోసా అయితే మనం ఇవ్వచ్చు వాళ్ళ మీద. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో ఎంట్రీ ప్లాన్ చేసుకోండి. అలాగే డిఫెన్స్ అండ్ ఫార్మా రంగాలు ఏ రకంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ వెంకట్ గారు? ఏమైనా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలా, లేదంటే కొంత పాజిటివ్గానే ఉండి నిజంగానే రక్షణ రంగం అంటే రక్షణ కవచంగా మనకి ఏమైనా ఉన్న సిచ్యువేషన్ ఏమైనా ఉందా? డిఫెన్స్ అండ్ ఫార్మా రంగాలు నెక్స్ట్ 5 years ఎవర్ గ్రీన్ అండి. హోల్డ్ చేసుకుంది, బై అండ్ డిప్స్ మోడ్ మెయింటైన్ చేయండి. డిఫెన్స్ ఫార్మా సెక్టర్లో ఏమైనా స్టాక్స్ ఉంటే, అంటే ఏవైనా స్టాక్స్ అంటే అన్ని స్టాక్స్ అని కాదండి, వాటిల్లో కూడా మళ్ళీ ఫండమెంటల్గా అండ్ టెక్నికల్గా అబ్జర్వ్ చేసుకుని ఫండమెంటల్గా ఏవి బాగున్నాయి న్యూస్ని కూడా అబ్జర్వ్ చేయండి. ఏ స్టాక్స్కి మనకి టారిఫ్ ఎఫెక్ట్లు లేవు, అలాగే ఏ స్టాక్స్కి ఎక్స్పోర్ట్ ఆర్డర్లు ఎక్కువగా ఉన్నాయి, ఏ స్టాక్స్కి రీసెంట్గా వచ్చిన క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా బాగున్నాయి అనేవి మీరు చెక్ చేసుకుని వాటిల్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది ప్లాన్ చేసుకుని బై అండ్ హోల్డ్ మెయింటైన్ చేయండి. నెక్స్ట్ 5 yearsలో మాత్రం అద్భుతమైన రిటర్న్స్ అయితే ఈ 2 రంగాలు ఇస్తాయి. ఓకే, అంటే ఒకవేళ మార్కెట్లో కనుక సెల్ ఆఫ్ అయితే 24,000 మార్క్ తర్వాత నిఫ్టీకి ఉన్న అత్యంత బలమైన నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఏదంటే ఏం చెప్తారు? నిఫ్టీ వచ్చేసి ప్రస్తుతం చాలా టైట్ కన్సాలిడేషన్లో ఉందండి. ఇందాక మనం మాట్లాడుకున్నాం, టెక్నికల్గా కూడా బొలింజర్ బ్యాండ్ బాగా స్క్వీజ్ అయిపోతుందండి, కంప్రెషన్ జోన్లోకి వచ్చేసింది. సో సెల్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ కొంచెం స్లిమ్గానే కనిపిస్తున్నాయి, కానీ సెల్ ఆఫ్ కనుక జరిగితే బలమైన సపోర్ట్ అయితే మాత్రం 22,800 కాకపోతే అంతవరకు వచ్చే ఛాన్సెస్ లేవులేండి. అదైతే బలమైన సపోర్టు. ఇంకా 22,800 క్రాస్ అయ్యి కిందకు వచ్చే ఛాన్సెస్ లేవు, కానీ మధ్యలో మనకి చిన్న హడ్డల్స్ అయితే ఉన్నాయి. 23,800 నెక్స్ట్ హడ్డల్ అండి, ఇమీడియట్ హడ్డల్. 23,600 నుంచి 23,800 బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే కష్టమే. ఒకవేళ బ్రేక్ అయితే మాత్రం 23,800 చూస్తాం, కానీ అది చూసే అవకాశాలు చాలా తక్కువగానే ఉంటాయండి. సో లోవర్ బ్యాండ్ దగ్గర మనకి సపోర్ట్ తీసుకుని మళ్ళీ నిఫ్టీ పైకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ పెరుగుతుండడం మన ఈక్విటీ మార్కెట్ల మీద వాల్యుయేషన్ మీద ఏమైనా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఏదైనా ఉందంటారా? ట్రెజరీ ఈల్డ్స్ పెరుగుతూ ఉంటే యూజువల్గా ఫండ్ ఇన్ఫ్లోస్ కొంచెం తగ్గుతాయండి. ఎందుకంటే అక్కడ ₹1 వస్తూ ఉంది. సాధారణంగా ట్రెజరీ బాండ్స్ ఏంటంటే సేఫ్ హెవెన్గానే కన్సిడర్ చేస్తాం.
ఈక్విటీ మార్కెట్లో ఉన్నంత ఫ్లక్చుయేషన్స్ వాటిల్లో ఉండవు. సో సేఫ్ హెవెన్గా ఉంది చూడండి. ఇప్పుడు మనం సాధారణంగా ఏం చేస్తామండి, బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఎందుకని, ఫిక్స్డ్ డిపాజిట్లో డబ్బులు వేసాము అని అంటే నిశ్చింతగా పడుకోవచ్చు. సరే తక్కువ వడ్డీ వచ్చినా కూడా గ్యారంటీడ్గా వడ్డీ వస్తూ ఉంటుంది అనేది మన ఆలోచన. అలాగే ఈక్విటీ మార్కెట్లో డబ్బులు పెట్టి ప్రశాంతంగా పడుకోలేము. రేపు ఏం జరుగుతుంది, ఎల్లుండి ఏం జరుగుతుంది ఈ ఫ్లక్చుయేషన్లో అనే భయంతోనే ఉంటాం. అక్కడ కూడా ట్రెజరీ బాండ్స్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ట్రెజరీ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే ట్రెజరీ బాండ్స్లో ఈల్డ్స్ పెరుగుతున్నాయో ఈక్విటీ మార్కెట్ నుంచి కొంత ఫండ్ అయితే వెనక్కి తీసుకుంటారు. ఎక్కడైతే పర్ఫార్మెన్స్ తక్కువగా ఉన్న సెక్టార్స్ ఉంటే వాటి నుంచి ఫండ్స్ అయితే వెనక్కి తీసుకుంటారు. ఇప్పుడు చూసుకుంటా ఉంటే ఇండియన్ మార్కెట్ కొంచెం పర్ఫార్మెన్స్ డౌన్లోనే ఉంది వాస్తవంగా చెప్పుకోవాలంటే. సో ఫండ్స్ అనేది కొంచెం బ్యాక్కి వెళ్తాయండి. సో డైవర్సిఫికేషన్ పరంగా చూసుకుంటూ ఉంటే మళ్ళీ బాండ్స్లో కొంత, గోల్డ్లో కొంత ఇలా వెళ్తా మన ఈక్విటీ మార్కెట్లోంచి ఫండ్స్ వెనక్కి వెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అండ్ రూపీ సిచ్యువేషన్ ఏంటి అంటారు? ఉండే కొద్దీ డౌన్ఫాల్ అవుతుంది కానీ ఎక్కడ కూడా బలపడుతున్న సిచ్యువేషన్ కనబట్లేదు. మధ్యలో కొంత బలపడినట్టు కనిపించినా కూడా అది ఎంతో కాలం లేనటువంటి పరిస్థితి కదా. ఈ నేపథ్యంలో ఐటీ రంగాలు ఎంతవరకు లాభపడుతున్నాయి అనుకోవాలి? రూపాయి పడిపోవడం వాటికి లాభమా నష్టమా అంటే ఏం చెప్తారు? రూపీ కొంతవరకు స్టేబుల్ అయిందనే చెప్పుకోవచ్చు అండి వాస్తవంగా. అంటే ఇదివరకు ఉన్నంత భయపడాల్సిన పరిస్థితి అయితే లేదు రూపీకి సంబంధించి. రీసెంట్గా ఆర్బీఐ తీసుకున్న డాలర్ రూపీ స్వాప్ కానీ, ఇంకా తర్వాత ఫారిన్ ఫండ్స్కి సంబంధించి ఎఫ్సిఎన్ఆర్కి సంబంధించిన వాళ్ళ ట్యాక్సులు తగ్గించడం కానీ, ఇవన్నీ కూడా చూసుకుంటా ఉంటే రూపీ పడటం అయితే కొంచెం ఆగిందండి. ప్రస్తుతం ఇక్కడి నుంచి కొంత రికవరీ అనేది కనపడుతుంది, రావడానికి అయితే అవకాశం ఉందండి. నెక్స్ట్ 3 to 6 monthsలో రూపీ రికవరీ అనేది మనం చూస్తాం. ప్రస్తుతం ₹95.73 ప్రస్తుతం రూపీ ట్రేడ్ అవుతుందండి, డాలర్ టు రూపీ. ఇప్పుడు మనం మాట్లాడుకునే సమయానికి ఇది నిదానంగా 93 నుంచి 92.5 వరకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. సో టెక్నికల్గా కూడా అక్కడ వరకు రావాలి, 93 నుంచి 92.5 వరకు రూపీ అయితే రావాలి, కొద్దిగా బలపడుతుంది. అయితే ఇప్పుడున్న అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో అంటే మనం ఫారెక్స్ రిజర్వ్స్ని ఎక్కువ యూజ్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. క్రూడ్ ఆయిల్ భారీగా పెరగటం, దేశీయ అవసరాల కోసం క్రూడ్ ఆయిల్ విపరీతంగా మనం కొనుక్కోవటం, దానికి మనం డాలర్లు అధిక మొత్తంలో వెచ్చించాల్సిన అవసరం రావటం, సో మన దగ్గర ఉన్న ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గిపోవటం. ఎందుకంటే మనం ఎక్స్పోర్ట్స్ చేస్తేనే మనకి ఫారెక్స్ రిజర్వ్స్ వస్తాయి. సో మన ఎక్స్పోర్ట్స్ కన్నా కూడా ఇంపోర్ట్స్ కాస్ట్లీ అయిపోతున్నాయి, దాంతో ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గుతున్నాయి. దీంతో కొంచెం రూపీ అనేది బలహీన పడుతోంది. ఒక్కటే కాదు, వివిధ కారణాల వల్ల రూపీ బలహీన పడుతోంది. అయితే ఆర్బీఐ తీసుకున్న మెజర్స్ వల్ల కొంతవరకు ఈ బలహీన పట్టడం అనేది ఆగింది. ఇప్పుడు కొద్దిగా రికవరీ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుందండి, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. రైట్, మనతో పాటు ఒక కాలర్ అందుబాటులోకి వచ్చారు. విజయవాడ నుంచి రాణి గారు కాల్ చేశారు. నమస్తే రాణి గారు, వెంకట గారితో మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి. ఎమిట్రాన్ షేరు మేము 452లో తీసుకున్నామండి. అది ఏం పేరు మేడం? ఎమిట్రాన్ AIM TRO AIM ఎమిట్రాన్ ఓకే అండి, ఎమిట్రాన్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. అది హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? హోల్డ్ చేయండి మేడం, చాలా బుల్లిష్గా ఉంది. ప్రస్తుతం 1680లో ఉంది. రీసెంట్గా కూడా మనకి హయ్యర్ లెవెల్స్లో కొద్దిగా రెసిస్టెన్స్ కనిపించినట్లుగా అనిపించింది కానీ 1780 ఆ జోన్లో. బట్ అది ఒక చిన్న ప్రాఫిట్ బుకింగే, మళ్ళీ తిరిగి పెరుగుతుంది, హోల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అప్పుడేం అమ్మొద్దండి. అది టార్గెట్ ఎంతవరకు అనేది వద్దండి, ఎంతవరకు డబ్బులు ఇస్తా ఉన్నప్పుడు తీసుకోండి మేడం. ఇంకా ఎక్కడి వరకే నాకు చాలా అనుకోవటం ఎందుకు, మార్కెట్ ఇస్తా ఉంటే తీసుకోండి. కృష్ణా డిఫెన్స్ అండి. ఎంతలో తీసుకున్నారు? అది 620లో తీసుకున్నా అండి. 620లో తీసుకున్నారా? అవునండి. ఓకే, కృష్ణా డిఫెన్స్ లో కొంత ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవాలండి మీరు. ఓకే, 1018లో ఉంది. మీరు ఒక 50% అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఇంకొంచెం మనకి కిందకు వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కృష్ణా డిఫెన్స్ కిందకు వచ్చి మళ్ళీ తిరిగి పెరుగుతుందండి, భయపడొద్దు, మళ్ళీ పెరుగుతుంది. కొద్దిగా కిందకు వచ్చి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఇప్పుడైతే ఒక 50% ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోండి. ఏ లెవెల్ వరకు రావచ్చండి కిందకి వెయిట్ చే? సో లోవర్ లెవెల్లో మనకి అరౌండ్ 940, 950 జోన్ వరకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. అక్కడ మనకి సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయి. ఓకే ఓకే, అందువల్ల మిమ్మల్ని కొద్దిగా ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోమంటున్నాను. ఇక్కడ ఒక 50% ప్రాఫిట్ బుక్ చేసుకోండి, మళ్ళీ కిందకు వస్తే మళ్ళీ తీసుకుందరు కానీ.
రైట్. ఓకే వెంకట్ గారు, మళ్ళీ మనం రూపీ విషయంలోకి వస్తే ప్రభుత్వాలు చాలా గొప్పగా చెప్తున్నటువంటి పరిస్థితి, మన దేశం ప్రపంచంలోనే త్వరలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా కూడా మారే ఛాన్స్ ఉంది అంటూ కూడా మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. మరోవైపు విమర్శించేవారు మాత్రం రూపాయి విలువను మాత్రం రోజు రోజుకి పడిపోతుంది, డాలర్ కంటే ఇంకా క్షీణించిపోతుంది, ఇదేం ఎదుగుదల అని క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు ఈ రెండు క్వశ్చన్స్కి సంబంధించి? సో అదే పోల్చడం కరెక్ట్ అంటారు అసలు పోలిక? డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అండి, అంతకుమించి ఏమీ లేదు. ఇప్పుడు మనం ఒకటి చెబుతాం, ఇంకో ఆయనకి అది నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, కాబట్టి ఒకళ్ళు ఒక రకంగా చెబుతూ ఉంటారు. ఇవన్నీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అండి. అయితే భవిష్యత్తులో మన దేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందా అంటే డెఫినెట్గా వెళ్తుందండి, పెరుగుతుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. సో రూపీ పెరుగుతుందా, బలపడుతుందా? రూపీ 100కి వెళ్ళినా కూడా మన ఆర్థిక వ్యవస్థ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. రూపీ 100కి వెళ్తే మన ఆర్థిక వ్యవస్థ ఎందుకు పెరుగుతుందని మీకు క్వశ్చన్ రావచ్చు. మరి 80లో ఉన్నప్పుడు ఎందుకు పెరిగింది? 80లో ఉన్నప్పుడు ఎందుకు పెరిగిందండి? 40లో ఉన్నప్పుడు ఎందుకు పెరగాలి? 80లో ఉన్నప్పుడు ఎందుకు పెరిగింది? దానికి సమాధానం చేస్తే 100లో ఉన్నప్పుడు 100కి వెళ్ళినా కూడా రేపొద్దున రూపీ మన ఆర్థిక వ్యవస్థ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవ్వచ్చు. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు ఎకనామిక్స్లో చాలా ఉంటాయండి థింగ్స్. సో మైక్రో ఎకనామిక్స్ గురించి మాట్లాడుకుంటే మనకు ఇచ్చిన సమయం కూడా సరిపోదు. కాబట్టి డెఫినెట్గా మనది మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది, దాని గురించి ఎటువంటి అనుమానాలు అక్కర్లేదు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో రేపే పెరుగుతుందా ఎల్లుండే పెరుగుతుందా మార్కెట్ అంటే చెప్పలేము. పెళ్ళవగానే 10 సంవత్సరాలు పిల్లాడు కావాలంటే కుదరదు కదా. అండ్ ఫైనల్గా మీరు ఏమైనా స్టాక్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారా? స్టాక్ సజెషన్ అనేది మనం ఏం చేయమండి. ఓకే. సో ఎవరన్నా వారికి సందేహాలు ఉంటే మాత్రం వాటికి సమాధానం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు, చాలా మంచి సలహాలు సూచనలు అనేది మా వ్యూవర్స్ అందరికీ కూడా అందించినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇవి వెంకట్ గారు అందిస్తున్నటువంటి సలహాలు సూచనలు. ఇది వాటి జీ స్పెషల్ బిజినెస్ డిబేట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.